దయచేసి మీరు సీఎం గారికి గట్టిగా లేచి మన జమ్మలమడుగు నియోజకవర్గం తరఫున ఈ గూడెం చెరువు తరఫున లేచి ఒకసారి స్వాగతం పలకాల్సిందని కోరుతున్నా. రైట్, కూర్చోండి. టైం సరిపోదు, దయచేసి మౌనంగా ఉంటారా లేదా? మీరు చేతి చెప్పాలా మౌనంగా ఉంటామని. కలెక్టర్ గారు మాట్లాడుతా అంటే డిస్టర్బ్ చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో, మోడీ గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే కూడా 4000 పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్. దానికి కారకుడు మన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడే మనం పక్కనే ఒక గ్రామస్తుల దగ్గరికి పోయినాం, చేనేత దగ్గరికి పోయినాం. సార్ అడిగినాడు పెన్షన్ ఎంత అంటే 4000 అని చెప్పినారు. బియ్యం బాగుందంటే బియ్యం బాగుందన్నారు. కరెంటు బాగుందంటే కరెంటు బాగుందన్నారు. దయచేసి నేను చెప్పినప్పుడు ఇది నిజమైతే చేయండి. జగన్ రెడ్డి పాలనలో ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయా? రోడ్లు బాగున్నాయా? నీళ్లు బాగున్నాయా? పెన్షన్ 4000 వస్తానేదా లేదా? ఇండ్లు ఇక్కడ కట్టే ఇండ్లు టిడ్కో హౌస్ మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కడితే దాని ఎంపీగా కూడా ఉన్నాడా లేదా? అవినాష్ రెడ్డి వాళ్ళ ఎంపీనే కదా. ఎప్పుడన్నా ఒక చిన్న పని చేసినారా? రోడ్లు గుంతలు పురిచారా? కాలువలకు నీళ్లు పంపించారా? ఏటికి నీళ్లు పంపించారా? రిజర్వాయర్లు ఎప్పుడన్నా నింపి డబ్బులు ఇచ్చారా? ఇటువంటి వ్యక్తులు కావాలన్నా 4000 రూపాయలు పెన్షన్ ఒకవైపు, బియ్యం ఒకవైపు, స్కూళ్ళల్లో కానీ హై స్కూల్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కూడా సన్న బియ్యం ఇచ్చిన గవర్నమెంట్ ఏది? చేతి చెప్పాలా? ఈ ప్రభుత్వమా కాదా? మళ్ళీ ఇండ్ల పథకం ఇక్కడ టిడ్కో హౌస్ కానీ ఆ పక్కన ఎన్టీఆర్ హౌసింగ్ కానీ ఇచ్చే ప్రభుత్వం మందే కదా. చేయెత్తాలా? ఎస్ అన్నప్పుడల్లా చేయెత్తాలా. నేను అతని గురించి మాట్లాడినప్పుడు నో అని చెప్పాలా. జగన్ రెడ్డి ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమం తలపెట్టిన వ్యక్తి. మళ్ళీ ఏమంటున్నాడు? నేను నొక్కిన బటన్ అంటున్నాడు. నొక్కినాడు కదా బటను. తినేది బటర్ తినేది చెప్తాడా లేదా? బటర్ తిన్నాడా లేదా? వెన్న తిన్నాడా లేదా? మనకు మంచినీళ్ళు దాంట్లో ఇన్ని నీళ్లు మజ్జిగ పోసి మనకు మజ్జిగ పోసి నేను మీకు బటన్ నొక్కినా మీకు బటన్ నొక్కినా అని చెప్పిన వ్యక్తే కాదా? చెప్పాలా? ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని. అటువంటి ప్రతి దాంట్లో అంగడి ఇసుక రేటు ఎక్కువ అమ్మినాడా లేదా? ఈరోజు ఇసుక రేటు తగ్గిందా లేదా? లిక్కరు సాధారణ రేటుకు క్వాంటిటీగా వస్తున్నదా లేదా? వస్తుందా లేదా? గ్రామీణ ఉపాధి పథకం చక్కగా జరుగుతుందా లేదా? అదే కాకుండా జలజీవన్ మిషన్తో మనం తాగునీళ్ళ సప్లై ప్రతి పల్లెకు ఉన్నతంగా ఇచ్చే విషయం ఇప్పుడే ఒక ఆటో అతను చెప్తున్నాడు. మనవాడు ఆటోలో తోడుకొని వచ్చి, సార్ నేను ఆటోలో తిరుగుతున్నా, ప్రతి పల్లెకు పోతున్నా, అన్ని చోట్ల నీళ్లు బాగున్నాయి, కరెంటు బాగున్నాయి, గుంతలు పూడ్చినారు, మాకు ఆదాయం కూడా బాగుంది అనే విషయం వాస్తవమా కాదా? చెప్పాలా? ముఖ్యమంత్రి గారు వచ్చినది ఏదానికి? ఇక్కడ P4 అనే పథకం. నేను సార్కి చెప్తున్నా, సార్ ఇట్ ఈజ్ నాట్ P4 సార్. సార్ ఇది P4 కాదు, P5 సార్. మీ ఆలోచన పవర్ఫుల్ కాబట్టి P4కు తోడు ఒక పదం చెప్పి నేను చెప్తున్నా, ఇది భయం P5 సార్. పవర్ఫుల్ కాన్సెప్ట్. కాబట్టి ఇటువంటి పవర్ఫుల్ కాన్సెప్టు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా మన మోడీ గారు ఈ దేశాన్ని 4వ స్థానంలో నిలబెట్టినాడా లేదా? హెల్త్ కండిషన్స్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇస్తున్నాడా లేదా? ప్లస్ అదే కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో సార్ లోకేష్ గారు వచ్చినాక ఇప్పుడే మీతో చెప్పించినాం సార్, అక్కడ లోకేష్ గారు వచ్చినాక స్కూల్ ఎడ్యుకేషన్ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? సన్న బియ్యం ఇస్తారా లేదా? హాస్టళ్లకు సన్న బియ్యం ఇస్తారా లేదా? మంచి డ్రెస్ కోడ్ ఇస్తున్నారా లేదా? సార్ లోకేష్ అయితే ఆకాశం అంతా ఎదిగినాడు సార్. వాస్తవంగా నేను ఆయనతో కాబట్టి పనిచేసిన. అప్పుడు ఇప్పటికీ తేడా. లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు కాదు సార్, తండ్రికి మించిన తనయుడు. ఇది నిజం సార్. ఇప్పుడు నేను జగన్తో పాటు చాలా దగ్గరగా అనుకూలంగా పోయినా సార్, నా మీద కోడికెత్తి కేసు పెట్టినాడు సార్. మీరు చెప్పినారంట, మీరు మీ వాడు లోకేష్ చెప్పినాడంట,
వివేకానంద రెడ్డిని పొద్దునపూట ఏమో చెప్పినాడు సార్, ఏదో గుండెపోటు అని అతను వాకిలి దగ్గర అవినాష్ రెడ్డి ఇంత చంపు ఇంత లావు, పొద్దున్నేమో గుండెపోటు మధ్యాహ్నం మీరు మాకు డైరెక్షన్ ఇచ్చారంట. నేను బీటెక్ రవి నరికి చంపినామంట సార్. ఏది సార్ ఇది? మాకు భార్య బిడ్డలు ఉన్నారు, ఇదేంది సార్? మేము కూడా ఎన్నో సమస్యలు చూసినాం, ఇటువంటి దరిద్రం చూడలే. మధ్యలో ఎప్పుడు మేము దూరినామని మేమేమన్నా వైరస్లో మా దూరేదానికి దూరి నరికినామంట సార్, నరికిదేమంట. మొన్న ఎలక్షన్లప్పుడు ఒకటి చెప్పినాడు సార్, కొత్తది జగనప్ప, జగన్ రెడ్డి పేరు జగనప్ప. ఆయన రెప్పకు సన్న రప్ప తగిలితే గుండె పెద్ద దెబ్బంట సార్. జగనప్ప రెప్పకు రప్ప తగిలితే అది హత్యాప్రయత్నం అంట. ఇవాళ వివేకానందుడేమో గొడ్డలిపోటు కాకుండా గుండెపోటు అంట. ఇదేంటి సార్? ఇప్పుడు ఎత్తినాడు సార్, ఎత్తిన కాడికి లిక్కరు. మీరందరూ చెప్పండి, సారాయి కేసులో లిక్కర్ కేసులో ఎక్కడ చూసినా సార్ అతను విలన్ సార్, అతను ఒక విలన్. అతను విలన్ కాదు, డాన్ సార్. అతను డాన్ కాదు, డెన్ను. ఎన్నో డన్లు దాచిపెట్టినాడు సార్, రోజు దొరుకుతున్నాయి. మా వాళ్ళు అందరూ అడుగుతారు సార్, మిమ్మల్ని ఏం సార్ ఇంత స్లో ఎందుకు? ఏది సార్ చేసినాడు కదా, ఇన్ని కుప్పలు ఎక్కడ చేసినా తడమే, ఎక్కడ చేసినా పడమే. ఆయనకేమో 5 ఇళ్ళు సార్, అక్కడ ఇడుపులపాయలో ఒక ఇల్లు, లోటస్ పాండ్లో ఒక ఇల్లు, ప్లస్ పులివెందులో ఒక ఇల్లు, బెంగళూరులో ఒక ఇల్లు, తాడేపల్లి ఇల్లు, 100 బెడ్రూములు ఈ ఇల్లు ఆపుతాడు సార్. మళ్ళీ మీకు వైజాగ్లో 430 కోట్లతో ఒక ఋషికొండ ప్యాలెస్లో ఎక్కలేని విధంగా, ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ విధంగా ఉండే వ్యక్తి మనకు రాజకీయాలకు అవసరమా కదా? మీరు సార్కు తెలియాలా, ఇటువంటి వ్యక్తి అవసరమా, ఇటువంటి వ్యక్తి అవసరమా? పనిచేసే ప్రభుత్వం మంచిదే కదా? మీరు మనకు ప్రతి విషయంలో పాపం ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు మన పేదరికాన్ని గుర్తించి పక్కనుండే ఉప్పలపాడు గ్రామస్తుడు కావాల్సిన రాత్రే చెప్పినాడు, అన్న నేను ఎంత కావాలంటే అంత ప్రస్తుతానికి 1 కోటి రూపాయలు డబ్బిస్తా అన్నాడు. ఆయన హృదయపూర్వకంగా స్వాగతించాలా లేదా? పక్కనుండే చెన్నారెడ్డి, నేను ఎక్కడో సంపాదించినా నేను జమ్మలోడికి వాసి నేను కూడా సాయం చేస్తా అంటున్నాడు. ఇక్కడ ఉన్నాడు సార్ మరొక, దయచేసి రాంగోవింద్ ఇక్కడ రాంగోవింద్ సార్, ఆయన వచ్చినాడు సార్, నేను బాంబేలో వర్క్ చేస్తున్నాను, నాది ధనవాడ, నేను సాయం చేస్తా అంటున్నాడు సార్. ఇటువంటి ఎందుకు? మీరు చెప్పిన మాట విని మేము చేసే పనులు చూసి మీరు గమనించండి సార్. జమ్మనమడుగులో సర్వోన్నతంగా పనులు చేశాం సార్ మీ ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్ని కావాల్సిన పనులు. సవితమ్మ గారు 2-3 సార్లు జమ్మనోడికి వచ్చింది సార్. ఈమె మీద స్టేట్మెంట్ సార్, ఈమె మీద స్టేట్మెంటు. బీసీ హాస్టల్ చక్కగా పనిచేసినాం కనుక్కోండి సార్, బీసీ హాస్టల్ గట్టిగా పనిచేసినాము లేదా? ప్రతి హాస్టల్ మీరు చెప్పాలా? కానీ స్టేట్మెంటు ఈమె మేమే కలుసుకొని పంచుకునేమంట సార్. ఏంటి పంచుకోవడము? ఒక అతను పంచర్ అయినాడు, ప్రతి ఒక్కటి ఒక సాక్షి పేపర్ అడ్డపెట్టుకున్నాడు, రోజు దొంగ వార్తలు, సాక్ష్యము లేని సాక్షిలో దొంగ వార్తలను ఖండించాల్సిన అవసరం మన జమ్మలమడుగు నియోజకవర్గంతో పాటు చాలామంది ఇక్కడ వచ్చినారు పెద్దలు. మీరందరూ ముఖ్యమంత్రి గారికి ఆ విషయం తెలియాలనా లేదా? తెలియాలా? గట్టిగా చెప్పాలా? మనం నిలబడతామా లేదా సార్? రేపు రాబోయే ఎన్నికల్లో మీరు నిశ్చింతంగా ఉండండి సార్. మా జమ్మలమడుగు తరపున ఈ పార్లమెంటులో ఒక భాగం సార్, ఇది కడప పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఉపయోగించి మా భూపేశ్ రెడ్డి దగ్గర నెక్కలో ఓడిపోయాడు సార్. భూపేశ్ రెడ్డిని గెలిపించిన బాధ్యత. ప్రతి చోట 5 చోట్ల ఓడించినాం సార్ అవినాష్ రెడ్డిని. ఒకే ఒక చోట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈసారి రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఉంది సార్, 12వ తేదీ సినిమా చూపిస్తాం సార్ మేము జిల్లా పరిషత్ దాంట్లో కూడా. ఇది చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎన్నో పనులు చేసినాం, మాకు కొన్ని ఇక్కడ ఉండే అవసరాలు ఉన్నాయి సార్. చెప్పమంటే చెప్తాం, లేకుంటే మీకు టైం ఉందంటే చెప్తాం, లేకుంటే పత్రం ఏమంటే ఇస్తాం. చెప్పండి సార్. 10 పాయింట్లు సార్. మాకు సార్ గండికోటకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదు సార్. రాజోలి నిర్మాణం జరగాలి సార్, ఎస్ఆర్బీసీ నిర్మాణం జరగాల. అదే కాకుండా నీళ్లు కింద పోతున్నాయి, మా చెరువులు పైన ఉన్నాయి సార్, 40 చెరువులు పైగా, వాటికి నీళ్లు నింపాలి సార్. ఆ గాలేరు నగరి కంటిన్యూషన్ కావాలి సార్. అక్కడ టెక్స్టైల్ పార్కు చిన్న పని లోకేష్ బాబు గారు చెప్పిన మేరకు దాదాపు 90% పూర్తయింది, ఇంకొక 10% పని ఉన్నాయి సార్. అందరూ ఆతృతగా ఉన్నారు సార్ మా చేనేతలు. 7వ తేదీ నాడు 200 యూనిట్లు కరెంటు ఉచితం, పవర్ లూమ్కి 500 యూనిట్లు కడతామని ఇప్పుడే సార్ కూడా డైరెక్షన్ చెప్పినారు. రేపే ఆర్డర్ జీవో ఇవ్వండి అని. కాబట్టి మీరందరూ నిశ్చితంగా ఉండండి. అది కాకుండా సార్ మాకు 2 మున్సిపాలిటీలకు కొన్ని నిధులు కావాలి సార్. మా గ్రామీణ ఉపాధి కింద కొన్ని రోడ్లు ఇవ్వండి సార్. ఆర్ఎన్బిలో కొన్ని నిధులు ఇవ్వండి, లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని నిధులు ఇవ్వండి సార్. మేమన్నీ విజ్ఞాపన పత్రంలో మీ అందరి తరపున, మన ప్రజల తరపున నేను సుమారుగా 30 పాయింట్లు రాసుకొని వచ్చిన
ఆ 30 పాయింట్లు మీ అందరి తరపున నేను సార్కు విజ్ఞాపన పత్రం ఇస్తా. మేమిద్దరం నేను భూపేశు సార్ ఆధ్వర్యంలో, సవితమ్మ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేస్తామనే నమ్మకం ఉందా లేదా? పని చేస్తామా లేదా? ముఖ్యమంత్రి గారు పని చేయించే వ్యక్తే కాదా? గొప్ప ఆశయం P4 అనేది గొప్ప ఆశయం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ అంటే మనది పార్ట్నర్షిప్, ఇటువంటి కొందరు సంపాదించిన వాళ్ళతో. కాబట్టి ఆలోచన గొప్ప సార్. కాబట్టి నేను పథకం పేరు P5 అని పెట్టమని ఈ యొక్క జమ్మలమడుగు పరంగా మీ అందరి తరఫున కోరుతున్నా సార్. పవర్ఫుల్ స్టేట్మెంట్ సార్, అది ఆలోచన పవర్ఫుల్. సారు 4 సార్లు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు 3వసారి ప్రధానమంత్రి. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో సార్ రైలు పట్టాలు పరిగినట్టు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం కూడా ఉంది సార్. ఇక్కడ కూడా జనసేన వాళ్ళు చాలామంది వచ్చారు సార్, వాళ్ళ యొక్క మద్దతు కూడా ఉంది సార్. కాబట్టి మన యొక్క ఆధ్వర్యంలో నిశ్చింతంగా ఉండండి సార్. మా కడప జిల్లా తరపున మేము పూర్తి స్థాయిలో వాళ్ళ వైఎస్ఆర్ వాళ్లకు చెక్కు పెట్టడానికి మీరు సూపర్ 6 అమలు చేస్తారు. మీరు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి సూపర్ చెక్కు పెడతాం సార్. వైఎస్ఆర్ పార్టీ రాబోయే రోజుల్లో డైనోసార్ కాబోతుంది సార్. జగన్ సారు ఎప్పుడు సారా అమ్మినాడు, ఇసుక అమ్మినాడు, భూ కబ్జాలు చేసినాడు, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పెట్టినాడు. ఇన్ని రకాలుగా దరిద్రమైన వ్యక్తిని పోగొట్టేదాని కోసం మేము పట్టుబట్టి హృదయపూర్వకంగా పనిచేస్తాం. పాపం సార్, చాలామంది తెలుగుదేశం మద్దతుదారులు మీరు వస్తే ఎక్కడి నుంచో దూర ప్రాంతాలను కూడా వచ్చినారు సార్ మిమ్మల్ని చూడాలని. అటువంటి మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, సార్కు చాలా టైం అయింది, ఇప్పటికే 3 అయింది. మళ్ళీ కార్యకర్తల మీటింగ్ ఉంది, గండికోటకు పోయే టైం అయింది సార్. మళ్ళీ రాత్రి హెలికాప్టర్లో మళ్ళీ ప్రయాణం జరగాల. కాబట్టి మీరందరూ మరొకసారి మేము ఈ యొక్క కలయికకు, మేము ఈ కూటమికి మద్దతుగా ఉంటాం. మన జమ్మలమడుగు తరపున, ఈ గూడెం చెరువు తరపున, ఇక్కడ వచ్చిన ప్రజల తరపున మీకు అందరికీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని మరొకసారి సార్కు మద్దతుగా పలికేదానికోసం హృదయపూర్వకంగా సపోర్ట్ కొట్టి స్వాగతం పలకాలని కోరుతూ మా విజ్ఞాపన పత్రం సార్కు అందజేస్తున్నా. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ.